హలో పిన్ని అండ్ బాబాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందాం. తింటే వేళ్ళు నాకేస్తూ ఉంటారు మీరు నీట్గా. పిన్ని ఒక గిన్నె తీసుకుని నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆ గిన్నెలో వేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని గట్టిగా ఒక 10 నిమిషాలు బాగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం పిన్ని. బాబాయ్ నీట్గా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని నీట్గా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకుందాం బాబాయ్. నీట్గా ఒక పావు కాజు, ఉల్లిపాయ, టమాటా అలాగా బాగా వేగనిద్దాం బాబాయ్ కాసేపు నీట్గా. పిన్ని నీట్గా ఉల్లిపాయ టమాటా వేగిన తర్వాత నీట్గా ఒక మిక్సీ జార్ తీసుకుని నీట్గా 2 కప్పులు పెరిగేసి ఆ మిక్సీని రపా 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 ఆడిచ్చిన తర్వాత ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం పిన్ని నీట్గా. పిన్ని నీట్గా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత నీట్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగనిద్దాం పిన్ని ప్యాన్లో. అది వేగిన తర్వాత నీట్గా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా పిన్ని, అది తీసి దాంట్లో వేసుకుందాం పిన్ని. కలిపేసి అలా అలా ఎక్కువ చేద్దాం బాబాయ్. నీట్గా ఆ ముక్కల్ని ఆయిల్లో అలా కలుపుదాం బాబాయ్. నీట్గా మొత్తం బాగా కలిసిన తర్వాత ఆ ముక్కలు కాసేపు సిమ్లో పెట్టుకుని నీట్గా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత నీట్గా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా నీట్గా తిప్పుకుందాం బాబాయ్. నీట్గా ముక్కకు బాగా కలిసేటట్టుగా పిన్ని నీట్గా ఆ ముక్కలకి మసాలా అంటే గట్టిగా నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం పిన్ని. బాబాయ్ మనం ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ ఉంది కదా బాబాయ్, అది నీట్గా ఆ వేడి వేడి చికెన్ ముక్కల్లో వేసుకుని నీట్గా రప్పా రప్పా నీట్గా కలిసేటట్టుగా కలుపుకుందాం బాబాయ్. తర్వాత అదే జార్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నీట్గా ఆ ముక్కల్లో వేసుకుని బాగా ఉడికేటట్టు ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం బాబాయ్. పప్ప పిన్ని ఆ చికెన్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది పిన్ని. నీట్గా కస్తూరి మేతిని, బటరు, గరం మసాలా వేసుకుని నీట్గా కాసేపు కలవనిచ్చిన తర్వాత నీట్గా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం పిన్ని. బాబాయ్ నీట్గా కొత్తిమీర జల్లుకొని చికెన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం బాబాయ్. అబ్బబ్బబ్బా పిన్ని బాబాయ్ నీట్గా వేడి వేడి అన్నంలో నీట్గా అబ్బబ్బబ్బబ్బా మనం చేసుకున్న రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేసుకుని తింటుంటే ఉంటుంది పిన్ని. అబ్బబ్బబ్బా మామూలు విషయం కాదు పిన్ని. బాబాయ్ ముక్క చూస్తుంటే మామూలుగా లేదు బాబాయ్. నీట్గా ముక్క నోట్లో పెట్టుకుంటే అబ్బో ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే అబ్బబ్బబ్బా సూపర్ పిన్ని. బాబాయ్ చూడు బాబాయ్ అసలు ఎంత నీట్గా ఉడికిందో ముక్క. అబ్బా బాబాయ్ పిన్ని అబ్బా సూపర్ ఉంది చికెన్. అబ్బా అబ్బా సూపర్ సూపర్ సూపర్.